హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరిం 8వ తారీఖు 1వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి వాగ్దానం నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. దేవుడు ఈరోజు ఈ యొక్క వాగ్దానము ద్వారా మన అందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు శ్రమలు ఎందుకు అనుమతిస్తాడు అంటే విస్తరించి ప్రబలడానికి. ప్రబలము, ప్రభావము, బలము విస్తరించాలి, బలముతో నింపబడాలి. విస్తరించి బలముతో నింపబడాలి అంటే శ్రమ అనే అనుభవం గుండా వెళ్ళవలసి వస్తుంది. శ్రమ అనే అనుభవం గుండా నువ్వు వెళుతూ ఉన్నప్పుడు అది నీకు పరీక్ష లాంటిది. ఆ పరీక్షలో నీవు జయ జీవితంలో ముందుకు వెళుతూ ఉంటావు. దేవుని మీద ఆధారపడుతూ ఉంటావు. దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉంటావు. మామూలుగా ఉన్న సమయాలలో కన్నా శ్రమలలో తెల్లవారుజాము ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, దేవుని చిత్తానుసారంగా మనం ఎలా బ్రతకాలండి అన్న ఒకలాంటి తీర్మానం ఇవన్నీ వస్తాయి. అందుకే శ్రమలు ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపకారాలు కలుగజేసేవి. కాబట్టి ఐగుప్తీయులు వీరిని శ్రమ పెట్టారట. కాబట్టి శ్రమ పెట్టే అవకాశం దేవుడు వేరే వాళ్ళకి ఇస్తాడు. ఆ వేరే వాళ్ళు అప్పుడు దేవుడు నమ్ముకున్న జనాంగాన్ని శ్రమ పెడతారు. శ్రమ పెట్టినప్పుడు వీళ్ళు ఏమవుతారంటే విస్తరించి ప్రబలుతారు. వాళ్ళకి ఎందుకు దేవుడు అధికారం ఇవ్వాలి అంటే దేవుడు తర్వాత వాళ్ళకి తీర్పు తీర్చబోతా ఉన్నాడు. వాళ్ళకి ఉగ్రత రాబోతుంది. వారి యొక్క జీవితాలలో ఏ విధమైన మంచి లేదా గొప్పది లేదా అద్భుతము, శుభము ఇటువంటి మనం చూడం. వారే తర్వాత కాలంలో ఉగ్రత పాలైపోతారు. అందుకే శ్రమ ఎప్పుడైతే వస్తుందో నీవు ఒక చక్కటి ఆలోచన కలిగి ఉండి నీ నోటిని అదుపులో పెట్టుకొని దేవునితో చాలా జాగ్రత్తగా మాట్లాడితే ఆ శ్రమలోంచి దేవుడు నిన్ను ఎలాగ విడుదల చేయాలో అలాగను విడుదల చేసుకుంటూ వచ్చేస్తాడు. ఎందుకంటే పరీక్షలు అన్నవి మన పిల్లలకి ఎంత ప్రాముఖ్యమో ఆ పరీక్షల్లో వాళ్ళు వచ్చిన మార్కులు వీటి బట్టి ఫ్రీ సీటు, అలాగే మంచి ఉన్నతమైన ర్యాంకులు, చక్కటి కాలేజీల్లోని చదువులు అనే ఉత్తీర్ణత, విజయము, గొప్ప జయ జీవితాలు ఎలా అయితే ఉంటాయో ఆత్మీయ జీవితంలో శ్రమలు అలాంటివి. శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు జయ జీవితము, గొప్ప హోదా, అర్హత మొత్తం దేవుని నామానికి చెందవలసిన మహిమ అంతా కూడా దేవుని నామానికి ఆరోపించబడుతుంది. కాబట్టి శ్రమలు వస్తున్నాయంటే విస్తరించి ప్రబలటానికి. ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే తర్వాత క్లాస్కి వెళ్తారు. బాగా చదువుకున్న వాళ్ళు తర్వాత క్లాసెస్కి వెళ్తుంటారు. చదువు అంటూ రాని వాళ్ళు బాబా ఎగ్జామ్స్ అని కంగారు పడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఫెయిల్ అయిపోతారు వాళ్ళు. ఎగ్జామ్స్ రాకుండా ఉంటేనే బాగుంది అనుకుంటారు. అయితే క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు, దేవుడి గురించి బ్రతికే వాళ్ళు శ్రమలలో కూడా దేవుని కోసమే బ్రతుకుతారు. దేవుడు వారిని హెచ్చిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.